హలో. మనం ఈ వీడియోలో ఇప్పుడు మన దగ్గర ఇండియా నుంచి ఎవరైనా సరే ఇక్కడికి యూఎస్‌కి రావాలి అంటే, రావడానికి మంచి టైమింగ్ ఏంటి? అంటే ఏ ఏజ్‌లో వస్తే బెటరు? అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి, వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు ఏ టైంలో వెళ్ళిపోతే బెటర్ అనే దాని గురించి జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేసుకుంటాను. యూజువల్లీ మన దగ్గర నుంచి యూఎస్‌కి రావడానికి మోస్ట్‌లీ మాస్టర్స్ చేస్తానికి వస్తారు ఎఫ్-1 వీసా మీద. అలాగే హెచ్-1బి వర్క్ పర్మిట్ మీద వర్క్ చేసుకోవడానికి వస్తారండి. వెరీ ఫ్యూ పీపుల్, తక్కువ మంది రీసెర్చ్ చేయడానికి జే-1 వీసా అని చెప్పి ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ కిందకి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈ చదువుకునేటప్పుడు మనం కోర్సులు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఒకసారి మాస్టర్స్ అయిపోయాక ఈ ఓపీటీ మీద ఎఫ్-1 వీసా అయిపోయాక డిపెండింగ్ ఆన్ అవర్ కోర్స్, మనం ఏ కోర్స్ అయితే తీసుకుంటామో దాన్ని బేస్ చేసుకొని మన కోర్స్ అయ్యాక ఎన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు అనేది ఒక రూల్ ఉంటదనమాట. సో, ఇన్ జనరల్ ఆ టైం లోపల మనం జాబ్ తెచ్చుకుంటే ఇంకా హెచ్-1బి లాంటివొస్తాయి. కన్వర్ట్ చేసుకొని ఇక్కడే ఉండొచ్చు. లేదు అంటే ఇంక మనం వెళ్ళిపోవాల్సుంటది. కాబట్టి ఏంటి అంటే, మనం చూజ్ చేసుకునే కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఖచ్చితంగా కంపెనీల్లో ఇంటర్న్‌షిప్స్ ఉండే కోర్సులు చూజ్ చేసుకున్నాము అంటే ఈజీ అవుతుంది. ఎందుకంటే 2 ఇయర్స్ కోర్స్‌లో మనం ఇంటర్న్‌షిప్‌కని ఒక 2, 3 కంపెనీలో ఎళ్లి తిరిగి పని జేసి అక్కడ ఒక 6 మంత్స్ ఎంతో 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ స్పెండ్ జేసి ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల ఆల్రెడీ మనం అంటే ఏంటో కంపెనీ వాళ్ళకి తెలుస్తది. ఒకసారి కోర్స్ అయిపోగానే వాళ్ళతో అలాగే హైర్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇది బెస్ట్ వే అన్నమాట. అలా కాకుండా ఫస్ట్ కోర్స్ చేసుకుందామని వచ్చేసి దాని తర్వాత జాబ్ వెతుక్కుందాము అంటే చాలా కష్టం అవుతుంది. ఇంతకుముందు వర్క్ అయ్యేదేమో నాకు తెలీదు గానీ, ఇప్పుడు మాత్రం జాబ్ మార్కెట్ టైట్ అవ్వడం వల్ల ఈ ప్రాసెస్ అంతా చాలా కష్టంగా ఉంటది. నంబర్ 2, ఇప్పుడు చదువుకోవడానికొచ్చినప్పుడు మనం బేసిక్‌గా చదువు మీదే ఫోకస్ చేయటం బెటర్. అలా కాకుండా కోర్స్ అని చెప్పి ఇక్కడికొచ్చేసి ఏదో జాబ్ వెతుక్కొని, ఆ జాబ్, ఈ జాబ్ ఏదో హార్డ్ జాబ్స్ చేసుకున్నాము అంటే మాత్రం వేస్ట్ ఆఫ్ టైము, మనీ వేస్ట్, టైమ్ వేస్ట్. దాంతో పాటు ఇంకా చాలా ప్రెషర్ ఉంటది. ప్రస్తుతం ఇప్పుడున్న గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా అలాంటివి ఇల్లీగల్ జాబ్స్ ఏదైనా చేసినా గూడా చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, అలాంటి ఐడియాస్ ఏవి పెట్టుకోకుండా ప్యూర్‌గా మాస్టర్స్ చేస్తానికొచ్చి కంపెనీస్‌లో ఇంటర్న్‌షిప్స్ ఉండేలాంటి కోర్స్ చూజ్ చేసుకొని, అలాంటి కోర్సులు చేసుకొని, తర్వాత హైర్ అయిపోవడం బెటర్ అన్నమాట. ఒకవేళ హెచ్-1 ఆల్రెడీ జాబ్ ఉండి హెచ్-1బి పిక్ అయ్యి ఇక్కడికొస్తే, ఆ హెచ్-1బి వీసా ఎక్స్‌టెన్షన్స్ ఆ డ్యూరేషన్ ఎంతో ఉంటది. అది అయ్యే వరకు అఫీషియల్‌గా ఇక్కడ ఉండొచ్చు. అయిపోయాక వెళ్ళిపోవచ్చు. ఎందుకు వెళ్ళిపోవచ్చు అంటున్నానంటే, ఇప్పుడు హెచ్-1బి మీద వచ్చినోళ్ళు గ్రీన్ కార్డ్‌కి అప్లై చేస్తే వెయిట్ టైమ్ చాలా స్పెక్యులేషన్స్ అన్నమాట. 70 ఇయర్స్, 100 ఇయర్స్ అలా ఉన్నాయి. సో, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ టు ప్లాన్ టు స్టే హియర్ లాంగర్ అని నా ఒపీనియన్ అది. ఎందుకంటే గ్రీన్ కార్డ్ రానప్పుడు ఇంకెన్నేళ్లున్నా వేస్ట్ కదా! సో, ఆ హెచ్-1బి టైమ్ అంటే ఇక్కడికొచ్చి ఏదో మ్యారేజ్ ఏదో చేసుకొని, ఏదో ఇద్దరు పని చేసుకొని, కావాల్సినంత ఫ్యామిలీ ఒకవేళ ఇండియాలో ఏదన్నా అప్పులు అలాంటివి ఉన్నప్పుడు, అలాంటి వాటికి కావాల్సినంత సంపాదించుకొని, ఈ ఎక్స్‌పీరియన్స్ తీసుకొని తిరిగెళ్ళి ఈ ఎక్స్‌పర్‌టీస్‌తో ఇండియాలో ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయటమో, లేపోతే ఈ ఎక్స్‌పీరియన్స్‌తో ఇంకో మంచి జాబ్ ఏదో చూసుకొని మూవ్ అయిపోవడం బెటర్. ఇలా కాకుండా ఇప్పుడు జే-1 వీసా మీద వస్తుంటారు. రీసెర్చ్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అని. వీళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటది. ఎందుకంటే రీసెర్చ్ చేయటం వల్ల వీళ్ళు చాలా పేపర్స్ పబ్లిష్ చేస్తారు. ఆ పబ్లిష్ చేసిన పేపర్స్ బేస్ చేసుకొని ఈబీ-1 కేటగరీ కింద వీసాకి అప్లై చేసినప్పుడు అట్‌లీస్ట్ వెయిట్ టైము హెచ్-1బి వాళ్ళకున్నంత ఎక్కువ వెయిట్ టైమ్ ఉండదన్నమాట. సో, కంపారిటివ్‌లీ ఇట్స్ లిటిల్ బిట్ ఫాస్టర్ టు గెట్ గ్రీన్ కార్డ్ అన్నమాట. కాకపోతే అదే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ పిల్లలున్నారు అనుకోండి. ఆ పిల్లలు స్కూల్‌కెళ్ళే లోపల ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావాలి. లేదంటే స్కూల్‌లో ఒక 3, 4 ఇయర్స్ ఎళ్ళేసరికి గ్రీన్ కార్డ్ వస్తుంది అని ఒక బిగ్ పిక్చర్ ఉండే పనైతే ఇక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోవడం బెటర్. లేదు అంటే మనకు పోయేదేమి ఉండదు. జస్ట్ చేస్తాం. ఇక్కడ నో అంటే ఇండియాలో జాబ్ చేసుకొని ఎళ్ళిపోతాం. కానీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్కూల్ సిస్టమ్‌కి ఒకసారి అలవాటు పడిపోతే, మళ్ళీ ఇండియాకెళ్ళి అక్కడ మళ్ళీ మన స్కూల్ సిస్టమ్‌లో అలవాటు పడడానికి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. చాలా మంది పిల్లలు ఆ రెండిటిని మేనేజ్ చేయలేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్‌గా పేరెంట్స్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ప్లాన్ చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టాక వాళ్ళ స్కూల్‌కెళ్ళే టైం అనేది డెడ్‌లైన్ అన్నమాట. ఆ లోపలే గ్రీన్ కార్డ్ వచ్చే పనైతే ఉండాలా? లేదా? డెసిషన్ తీసేసుకొని మనం మూవ్ అయిపోవడం బెటర్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకుంటే మనకి ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి అంటే బ్యాచిలర్స్ ఐ మీన్ మాస్టర్స్ అయిపోయాక వచ్చి ఇక్కడ ఎంఎస్ ఏదో చేసుకొని పెళ్ళయ్యి, పిల్లలు పుట్టి, పిల్లలు స్కూల్‌కెళ్ళే టైం లోపల గ్రీన్ కార్డ్ వచ్చేసే పనైతే ఇక్కడే ఉండేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. అలా లేని పక్షంలో హెచ్-1బి లాంటి వీసా ఏదన్నా వచ్చినప్పుడు ఇంకా గ్రీన్ కార్డ్ అనేది ఇంకా ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఆర్ టేక్స్ లాంగ్ టైమ్ కాబట్టి
అలాంటప్పుడు జస్ట్ పిల్లలు స్కూల్‌కెళ్ళే టైంకి ఎళ్లి ఇండియాలో సెటిల్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటే ఫీజిబుల్‌గా, హ్యాపీగా ఉంటదనమాట. ఈ ఆలోచనంతా మనం ముందే చేసుకొని, ఈ థింకింగ్‌తో యూఎస్‌కొచ్చినట్టు అయితే, మనం ఎంట్రీ ఎప్పుడు, ఎగ్జిట్ ఎప్పుడు అనేది క్లియర్ ప్లాన్‌తో వచ్చాం గాబట్టి, ఏ కష్టాలు, హార్డ్ ఫీలింగ్స్ లాంటివేం ఉండవు. దానికి అనుగుణంగానే ఇక్కడ వనరులు గాని, లేకపోతే ఇండియాలో ఉన్న రిసోర్సెస్ గాని బిల్డ్ చేసుకోవడానికి ప్రాపర్ ప్లాన్ చేసుకొని 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ టార్గెట్స్ లాంటివి పెట్టుకొని, అవి ఫుల్‌ఫిల్ చేసుకొని ఎళ్ళేసరికి కొంచెం వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్‌తో కిడ్స్‌ని డైరెక్ట్‌గా స్కూల్‌లో చేర్పించడానికి యూజ్ అవుతుంది. సో, కల్చరల్ డిఫరెన్స్ కూడా పెద్దగా ఉండదు. బయటొచ్చి వర్క్ చేసి చదువుకున్న ఎక్స్‌పీరియన్స్ కూడా అన్నీ అక్యుములేట్ అవుతాయి. అట్ ది ఎండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇంతసేపు నేను చెప్పిందంతా ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. ఇలా కాకుండా వేరేలా చేయొచ్చు. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారంటే ఇట్స్ టోటల్లీ అప్ టు యూ. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏం చేసినా లీగల్‌గా చేయండి. దానివల్ల ఎలాంటి సర్కమ్‌స్టాన్సెస్ గాని, ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ గాని రాకుండా. ఓకే. బై.